అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విమెన్స్ స్పెషల్. మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ అన్నాడో సినీ కవి. నిజంగానే మానవజాతిలో మహిళే లేదంటే విజయ చరితను నింపుకున్న ఈ మానవ జీవన స్రవంతిని ఊహించగలమా? ఏ ఘనుడైనా ఎంతటి మేరు నగధీరుడైనా మగువ పొత్తిళ్లలో మొదటిగా సేద తీరాల్సిందే. అంబరాన్నంటిన విజయాలతో వారి అభిరుచులు ఎంతటి ఉన్నతమైనా సరే వారి జీవితపు తొలినాళ్లల్లో ఓ పడతి చనుబాలను మొదటిగా రుచి చూడాల్సిందే. అమ్మ పాత్రలో ఆమె లేదంటే మన అందమైన బాల్యపు మలివీధులపై మన చిరునవ్వులు విరబూసేనా? ఆలిగా ఆ మహిళ మారకుంటే అలసిన వేళల అతనికి అనురాగపు ఆలంబన అంది ఉండేదా? అలా ఆమె జీవన పర్యంతం సమిష్టి సమాజ శ్రేయస్సుకు తాను సైతం సగభాగమయ్యింది. అంతమాత్రంచేత ఆమె అణిగి ఉన్న అబల కాదు, పరిస్థితులతో రాజీపడి ఓటమిని అంగీకరించిందా అంటే అటువంటి జాడలే మన చరిత్రలో లేవు. ఆది దంపతులు భూలోకానికి వరవడి మీరే కదా. అయితే అక్కడ కూడా మగాళ్లందరూ మీ జాయింట్ ఫోటోలు చూపించి ఆడాళ్ల చేత బండచాకరీ చేయిస్తున్నారు. సేవ పొందడం మా హక్కు, చేయడం మీ కర్మ అని దబాయించి చలాయిస్తున్నారు. అలా అడుగు గట్టిగా. పరిపాలిస్తున్నాను. ఆ భువనాలను గివనాలను నేను పోషిస్తున్నాను, నేనే పోషిస్తున్నాను. తిరిలేని హరి వట్టి దేశ దిమ్మరి, తిరిలేని హరి వట్టి దేశ దిమ్మరి, నేను అలిగి వెళ్ళేదా తనకు లేదు ఠికాణా. ఓహో, ఏడు కొండల వాడి కథ తల్లి నువ్వు చెప్పేది బాగుందమ్మా. కానీ కానీ వాటికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. కొండ మీద నేను, మరి కొండ కింద ఎవరో నువ్వు అడగవయ్యా. నడిరే శ్రీరామచంద్రుడిని అయినా సీతాపతి అని పిలిచారండి, పిలిచారండి. నరకాసురవధ చేసిన కృష్ణుడిని తెలుసా? సత్యభామని విల్లంబులు తెల్లంబుగా పట్టిన సత్యభామని, వీర
మామగారి నోరు భలే జోరు జోరు మొగుడిని దానమిచ్చినారు మొగసారకెక్కినారు ఆ తులభారం అదో తలభారం భలే మంచి చౌకబేరము సవతి చెంత కాళ్ళబేరము అయ్యా దొరగారి పరువు తులసీదళం బరువు. సత్యం సత్యం పునఃసత్యం. ఇలా హిందూ దేశ చరిత్రలో మహిళకు ఓ సమున్నత లక్ష్యం ఉంది. లక్ష్యం మాటున ఎనలేని త్యాగం ఉంది. ఆ త్యాగం మాటున అంతులేని ఓర్పు ఉంది. అంతటి ఓర్పుకు ప్రతీక అయిన మన జాతి మగువకు గౌరవంగా ఎన్నో వేష భాషలతో వేల సంప్రదాయాలతో అలరాడుతున్న ఎల్లలెరుగని భరత భూమిని భరతమాత అని పిలుచుకుంటున్నాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ ఆమె స్వేచ్ఛను గౌరవిస్తున్నాం. హద్దులెరుగని ఆ స్వేచ్ఛలో సైతం ఆమె తన గమ్యం వైపు స్వప్నంగా ఉంది. చెప్పు, ఈ రాయి నీ నెత్తి మీద పడుతుందా లేదా? కౌన్ బనేగా కరోడ్పతిలో 4 ఛాన్సెస్, ఇక్కడ 2. ఏ పడుతుంది, బి పడదు. దీంట్లో ఏదో ఒకటి చెప్పు. లిటిగేషన్ పెట్టావే, పడుతుంది అంటే పక్కన పడేస్తాం. నా జోస్యం తప్పని అందరూ కొట్టి చంపేస్తారు. పడదు అంటే పడేస్తాం. నా నెత్తి పగిలి చచ్చి ఉరుకుంటాను. ఎలా చెప్పినా బలైపోతానే. చూసారా, నెక్స్ట్ మినిట్ లో నెత్తి మీద పడిపోయే రాయి గురించే చెప్పలేని వాడు మీ భవిష్యత్తు గురించి ఎలా చెప్తాడు? భారత స్వాతంత్ర పోరాటంలో కూడా ఎందరో వీర వనితలు తమదైన పాత్రను వీరోచితంగా పోషించారు. వారిలో ప్రముఖులే శ్రీమతి సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షురాలీమే. అంతేకాదు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా సరోజినీ నాయుడే. అప్పటికి కులాంతర వివాహాలంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంటున్న రోజులవి. అలాంటి పరిస్థితులలో బ్రహ్మ వివాహ చట్ట ప్రకారం గోవిందరాజుల నాయుడు అనే వ్యక్తి కులాంతర వివాహం చేసుకున్నారు. ఆమె ఇంగ్లీషులో కవితలు రాశారు. భారత గాన కోకిలగా ప్రసిద్ధి చెందిన ఈ కవయిత్రి స్వతంత్ర పోరాటంలో మహిళా కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. అన్ని రంగాలతో పాటుగా అందాల ప్రపంచంలో కూడా మన భారతీయ మహిళ తన ఆత్మ సౌందర్యంతో ఎన్నో కిరీటాలను గెలుచుకుంది. 94లో ఐశ్వర్యారాయ్ ప్రపంచ సుందరిగా భారతీయ ఖ్యాతి అంతర్జాతీయ వేదికపై నిలిపారు. అదే సంవత్సరం మిస్ యూనివర్స్ గా సుస్మితా సేన్ గెలుపొందారు. అటు తర్వాత 97లో మిస్ వరల్డ్ గా డయానా హేడన్, 99లో యుక్తాముఖి, 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ గా లారా దత్తా, ఆ తర్వాత ప్రియాంకా చోప్రా. ఇలా మన జాతి మగువలు అందానికి కొత్త అర్థాలను ఇచ్చారు. మన జాతి మగువలు కేవలం సౌందర్యవంతులే కాదు, అంతకు మించిన ఆత్మ సౌందర్యం నిలువెల్లా నింపుకున్న ధన్యజీవులు. ఆమె పేరు ఆగ్నెస్. మాసిడేనియాలో అల్బేనియన్ సంతతికి చెందిన కుటుంబంలో జన్మించిన ఈమె 12 సంవత్సరాల ప్రాయంలోనే ఆమెకు సేవ చేయాలని సంకల్పం కలిగింది. అందుకు అనువైన ప్రాంతం భారతదేశమని భావించింది. 18 సంవత్సరాల వయస్సులో ఇల్లు వదిలి ఐర్లాండ్లో ఇంగ్లీషు నేర్చుకుంది. 1929లో భారతదేశం వచ్చి హిమాలయాల దగ్గర గల డార్జిలింగ్లో మిషనరీ జీవితాన్ని ప్రారంభించింది. భారతీయ ఆత్మను శ్వాసించారు. ఆర్తులకు అనాథలకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఈమె సేవకు గుర్తుగా 79లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 80లో భారత రత్నతో సత్కరించబడ్డారు. ఆ ఆత్మ సౌందర్యరాసే మన మదర్ థెరీసా. భారతరత్నగా భాసిల్లిన మరో భక్తి సంగీత తరంగం ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఓ జీవిత కాలంలో సంగీత ప్రపంచంలో ఎవ్వరూ చేరలేని తీరాలకు ఆమె చేరుకున్నారు. ఆమె ఎక్కని శిఖరం లేదు, ఆమెని వరించని కీర్తి కిరీటం లేదు. 1940వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయనిగా నటిగా తెరపై కనిపించారు. సుబ్బలక్ష్మి పాడుతుంటే నిజంగా ఓ దేవత పాడినట్టే అనిపిస్తూ ఉండేదట. ఒంటినిండా పట్టుచీర, నుదుటి మీద ఎర్రటి కుంకుమబొట్టు, చేతుల నిండా గాజులు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబురతో నిండైన విగ్రహం భారతీయతకు ప్రతీకగా ఉంటుంది. భారతీయ సంగీతం ఉన్నంతకాలం ఈ మహిళా మణిదీపం గాత్ర రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటుంది.
భారతదేశపు మొట్టమొదటి ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి. 1972 బ్యాచ్కు చెందిన ఈమె పోలీసు శాఖలో అనేక పదవులు చేపట్టి అనేక సంస్కరణలు చేశారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తూ డిసెంబర్ 2007లో స్వచ్ఛంద విరమణను తీసుకున్నారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్గా, మిజోరాంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతలను సాధించారు. సినిమాలో ఉన్న రమ్యకృష్ణ అనుకున్నావా? నువ్వు పిలవగానే టంగున ప్రత్యక్షం అవటానికి. నువ్వు ఎంత అరిచినా ఇక్కడ నన్ను కాదని ఎవరు నేను కాపాడడానికి రారు లేరు. ఎవరే నువ్వు? ఆడదానికి ఆడది సపోర్టా? ఆఫ్టర్ ఆల్ ఆడదానివే, నువ్వేం చేయగలవు? అధర్మంలోని ఆ అనే అక్షరాన్ని తీసేసి ఇవాళ ధర్మాన్ని నిలబెట్టేది ఆడదేరా? శత్రువుల్ని గడగడలాడించిన రాణి రుద్రమదేవి ఆడదే, నీలాంటి నీచుణ్ణి కన్నది ఆడదేరా? భారత జాతి కీర్తిని ఒక చేతితోనూ, ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించగలిగే రాకెట్ మరో చేతిలోనూ ధరించి ప్రపంచ క్రీడా ప్రాంగణంలో తనదైన చిరునామాను చాటుకున్నారు సానియా మీర్జా. అతి చిన్న వయస్సులో పద్మశ్రీని అందుకున్నారు ఈమె. అలాగే ఈమె ముందు తరానికి చెందిన పీటీ ఉషా, అశ్విని నాచప్ప, ఇంకా ఇప్పటి తరానికి చెందిన యువ మనోభావాలకు గుర్తుగా కోనేరు హంపి, కరణం మల్లేశ్వరి, ఇలా ఎందరో మగువలు క్రీడాకాశంలో తారలుగా అలరాడుతున్నారు. ఇలా ఎందరో మహిళలు తమ తమ ఉనికిని దిగంతాలకు చాటారు. ఈ 21వ శతాబ్దం పూర్తిగా మహిళల కీర్తి ప్రాభవంతో నిండినదే అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఓ మహిళ మన దేశ ప్రథమ మహిళగా, మరో మహిళ దేశ రాజకీయాలను శాసిస్తున్న శక్తిగా, ఆ ఇద్దరు మగువలు మన జాతి మనోభావానికి ప్రతీకలుగా. ఇదే మా మహిళా దినోత్సవ కానుక.